జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కాసేపు ఈ గేము ఎలిమినేషన్స్ అన్నీ పక్కన పెడదాం. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో ఆ విషయానికి మళ్ళీ వస్తే, సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నాగార్జున గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి విన్నాము. అసలు బేసిక్గా నాగార్జున గారు అంటే అసలు ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, తన పనేదో తను, అండ్ చాలా నిక్కచ్చిగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి మనిషి మీద బిగ్ బాస్ వల్లే ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రతి సీజన్లో. బట్ ఆయన మాత్రం బిగ్ బాస్ని వదలట్లేదు. దీనికి చాలామంది చెప్పేది ఏంటంటే ఆయనకి పని అంటే ఇష్టం, పనిని పనిలాగే చూస్తారని ఒక వర్గం చెప్తుంది. ఇంకో వర్గం మాత్రం బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి జబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వదులుకోలేక ఆయన కంటిన్యూ అవుతున్నారు. బట్ ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన దగ్గర లేని డబ్బులు కాదు. సో ఆయన క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి, నాగార్జున గారు ఎలా అసలు ఉంటారు? వీటన్నిటికన్నా ఇంకా పెద్ద రిలేషన్ ఒకటి ఉంది కదా. బిగ్ బాస్ జరిగేది ఎక్కడ? స్టూడియో ఆయన స్టూడియోలోనే కదా. ఓకే. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా ఈజ్ ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. బిగ్ బాస్ చేయడం ఆయనకి ఇష్టం, ఆయన చూడడం జనాలకి ఇష్టం. ఇంకా ప్రతిసారి ఈ కాంట్రవర్సీస్ అనేవి వస్తూనే ఉంటాయి. వీకెండ్లో నాగార్జున గారు వస్తారు, వచ్చి ఆ వీక్ మొత్తం ఎవరైతే ఎలా ఎలా ఆడారో వాళ్ళందరినీ పేరు పేరున అడుగుతారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నాకు ఇక చాలామంది డౌట్ ఉంది, నిజంగా నాగార్జున గారు వారం అంతా బిగ్ బాస్ చూస్తారా? అసలు ఆయనకి బ్రీఫింగ్ ఇస్తారా? అంత తీరిగ్గా అయితే ఆయన లేరు. ఆయన బ్రీఫింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఓకే. ఆ బ్రీఫింగ్ కూడా అక్కడ టీం మొత్తం రీసెర్చ్ చేసి ఏ మేబీ ఇలాంటి రివ్యూవర్స్ అందరు చెప్పేవి వింటారు, అట్లా దాని కింద కామెంట్లు చదువుతారు, ట్రాల్స్ చూస్తారు, ఇవన్నీ చేసి ఫైనల్గా ఆయనకి జనాల్లో ఎక్కువగా ఏదైతే అనుకుంటున్నారు అనే దాని మీద ఆయనకి వెళ్తుంది. సో ఎప్పుడైతే జనాలు ఒకరిని బాగా తిడుతున్నారు అనుకో, నాగార్జున గారు కూడా వెళ్ళి అదే రోజున ఆ పర్టికులర్ క్యాండిడేట్ని తిట్టారనుకోండి, ఓకే. అది అడుగు, అలా అడుగు, అలా అడుగు అని చెప్పి జనాల్లో ఆ కిక్ వస్తుంది అనమాట. సో అది. ఇకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఏదో బూతుల్ని ఎంకరేజ్ చేస్తారు అనేది తప్పు అని చెప్పడానికి, ఇప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది ఇవాళ రేపట్లో బయట పిల్లవాడు కూడా మాట్లాడుతున్నాడు. ఓపెన్గా చెప్పాలంటే అది ఇంకా పచ్చి బూతే మాట్లాడతాడు వాడు. బట్ ఆ కంటెక్స్ట్లో కూడా ఆ చిన్న విషయాన్ని కూడా బిగ్ బాస్ సీరియస్గా తీసుకుని నాగార్జున గారు దాన్ని తప్పుబట్టి తిట్టడం అనేది మనం చూసాం. ఆ రెడ్ ఫ్లవర్నే అబ్జెక్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న విషయాలు లైక్ ఆడదానివే ఇట్లాంటివి వాటిని కూడా అబ్జెక్ట్ చేసి, ఒకసారి ఇప్పుడు మా టైంలో ఎఫ్ వర్డ్ వాడారని చెప్పి దానికి అంత చిన్న వాటిని కూడా పెద్ద కర్రతో కొడుతున్నారు అంటే మీకు ఏమర్థమవుతుంది? అక్కడ ఎక్కడైనా బూతులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? ఇంపాసిబుల్. గేమ్లో అయితే బిగ్ బాస్కి బూతులు రావు, బిగ్ బాస్లో బూతులు ఒప్పుకోరు, ఇంపాసిబుల్. ఇక లవ్ ట్రాక్ కూడా మిగతా ఛానల్స్తో మిగతా షోస్తో కంపేస్తే ఒక హిందీ బిగ్ బాస్ చూడండి మరీ దారుణంగా ఉంటుంది, లిటరలీ దారుణంగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో బాబోయ్ అనిపిస్తుంది. అది 18+ కూడా కాదు, 25+ అనే చెప్పాల్సిన షో అనిపిస్తుంది. అక్కడ కొన్ని కొన్ని వీడియోలు షార్ట్స్లో వాటిల్లో కనిపిస్తుంటే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంటాయి. ఎవర్రా మీరంతా మన చాలా బెటర్, మనది తమిళ్ కన్నడ వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెటర్. బట్ ఇక్కడ నాకున్న బిగ్ బాస్తో ఉన్న అబ్జెక్షన్స్ ఏమిటి అంటే, సరే మీరు ఎలిమినేషన్లు లేకపోతే ఈ ఓటింగ్ ప్రక్రియలు ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఒక వెళ్ళొచ్చిన కంటెస్టెంట్గా నాకే కాదు నా తోటి చాలామంది కంటెస్టెంట్లు ఫీల్ అయ్యేది ఏంటంటే, అరే నేను ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా నాది పక్కన పడేసి ఏదో వేరే వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళు ముందుగానే ఏదన్నా ఫిక్స్ అయ్యారా అనే మా డౌట్లు ఉంటాయి. బిగ్ బాస్ ఏది టీఆర్పీ వస్తుందో అదే చూపిస్తాం అనుకునేది ఆయనకు ఉండొచ్చు. కానీ నువ్వు చూపించేదాన్ని బట్టే కదా, నువ్వు నన్ను చూపిస్తే కదా, నన్ను శాంపుల్ చేస్తేనే కదా జనాలు తెలిసేది వాళ్ళకి నచ్చానో లేదో. అసలు నా ఫీడే కట్ చేసేస్తే అక్కడ ఫెయిర్ గేమ్ జరగట్లేదు, అక్కడ జరగట్లేదు. ఇప్పుడు నన్ను తొక్కాలనుకున్నాను అనుకోండి బిగ్ బాస్ 24/7లో కానీ లేకపోతే ఆ 1 అవర్లో కానీ నా రష్ కట్ చేస్తే అయిపోద్ది, ఆ వీడియో ఏం ఆడుతున్నాడు రా అనిపిస్తుంది. బట్ బయటకు వస్తే నాకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా సీజన్లో ఉన్నప్పుడు సరే రకరకాల ప్రాంకులు అన్నీ ఆడుతుంటారు కదా. ఈ ప్రాంక్ ఎలా ఉంది చెప్పండి. ఈ పల్పి ఆరెంజ్ బాటిల్స్ ఒక టీంకి వచ్చినాయి, మాకు రాలా. అయితే వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఊరించడానికి విష్ణుప్రియ వచ్చింది వేరే టీం నుంచి మా రూమ్కి వచ్చి, అక్కడ మా ముందు అందరు తాగుతున్నట్టు ఊరించి అయిపోయింది. తాగేసిన తర్వాత ఆ బాటిల్ డస్ట్బిన్లో పడేసింది. నేనేం చేసా, ఆ డస్ట్బిన్లో పడేసిన బాటిల్ తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో కాస్త నీళ్ళు పోసి కారం పసుపు వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్ తీసుకొచ్చి జేబులో పెట్టుకుని ఎవడు బకరా దొరుకుతారు చూద్దామని చెప్పి తిరుగుతున్నాను. సో తర్వాత అటు ఇటు చూసి ఆదిత్య మంచి ఫ్రెండ్ కదా నాకు, సో
వచ్చినప్పుడు జస్ట్ ఆత్యం దగ్గర ఏంటి జేబులో ఏంటి అంటే చెప్పకు, ఎవరికి చెప్పకు, నువ్వు నా ఫ్రెండ్ కదా, వేరే టీం అయినా కూడా నేను ఎవరికి చెప్పకని చెప్పి లోపల అలా ఎలా చేస్తావు, అలా కొట్టేయడానికి వీలేదు, అది నేను ఇప్పుడే చెప్పేస్తా, ప్లీజ్ 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 చెప్పకు ప్లీజ్ ప్లీజ్ అట్లా, లేదు లేదు నేను చెప్పేస్తాను చెప్పి పోయి అందరికి చెప్పేశాడు. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత బాటిల్ కొనుక్కున్నాడు, తాగితే జై అని కారం. సో ఇంత మంచి ఇది కట్ చేశారు. అదే మాకు ఎక్కడా కనిపించలేదు ఇది. నాకు బయటకు వచ్చిన తర్వాత నేను జోకులు 100 వెయ్యేసాను. సరే అవి, బట్ దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్ కదా. ఎన్నో చిల్లర ప్రాంకులు ఉన్నాయి కదా, ఊరికే దొంగతనం చేయడం, దాచిపెట్టడం కాకుండా దిస్ ఈజ్ సంథింగ్ కదా అనిపించింది. సో రాకపోయేసరికి మేబీ టార్గెట్ చేశారా, నన్ను పంపించేయాలని చెప్పి ఏమైనా చేశారా, ఇలాంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 24/7 కాకుండా ప్రతి ఒక్కడికి 24/7 ఇవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు రాజా ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, సో లేకపోతే సుధాకర్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఫాలో అవుతుంది. ఫాలో కొట్టామంటే బట్టను వాళ్ళ దగ్గర ఫీడ్ ఉంటుంది. ఇప్పుడు శేఖర్ ఏం చేస్తున్నాడు ఈ రోజు అంతా చూపించమంటే చూపిస్తుంది, రాజా ఏం చేస్తున్నాడు రోజంతా. ఇది సపరేట్గా ఛానల్స్ పెట్టేసి వదిలేశారనుకోండి, అప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి కంటెంట్ కూడా పెరుగుతుంది. దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు, దాని గురించి జోకులు వేసుకునేవాళ్ళు, నీకు ఇప్పుడు ఇస్తున్న ఈ ఇంత కంటెంట్ అవుతుంది. బిగ్ బాస్కి ప్లస్సే, అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్కి ప్లస్సే. అదిగో చూడు నేను ఇది చేశాను, నేను నువ్వు ఇంత చేసావు, ఒకవేళ ఆ 1 అవర్లో చూపించకపోయినా అక్కడ ఏమవుతుంది, ఎవరైతే ఆడియన్స్ వాళ్ళని ఫాలో అవుతుంటారో వాళ్ళు చూస్తారు, నిజంగా అది క్లిక్ అయితే అందరికీ వెళ్తుంది, రీచ్ అవుతుంది. అవును, ఈ ట్రాన్స్పరెన్సీ నేను కోరుకుంటున్నా బిగ్ బాస్ దగ్గర నుంచి. బాగుంది. రెండోది తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయమని. ఎవడో నార్త్ ఇండియా వాళ్ళు, అది కూడా కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించింది అది. సో అది నాకు నచ్చల. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఆయేషా అనే ఆవిడ ఉంది, తమిళ బిగ్ బాస్లో ఆడిందంట, ఇక్కడ మా టైంలో ప్రేరణ కన్నడలో ఆడుకొని వచ్చింది, ఇక్కడ ఆడు. ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కంపెనీలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ వస్తే రండి మా కంపెనీలో అన్నట్టుగా బిగ్ బాస్ కూడా ఇలా చేస్తే ఎట్లా అని. ఇంకొకటి, ఈ దరిద్రం వేరే స్టేట్స్లో లేదు, మనకే ఈ బంపర్ ఆఫర్. తెలుగు కూడా చేసాం అదే కదా. అక్కడ ఏంటంటే సరే వీళ్ళని ఒక కోణంలో, ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తా, రాజమౌళి గారి చలవ వల్ల మన తెలుగు ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కన్నడ వాడు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలుగులో ఒక అవకాశం కోసం పడిగాపులు కాస్తుంటారు. మన వాళ్ళు వెళ్ళి బెంగళూరులో నేను ఒక కన్నడ సీరియల్లో నటించాలని ఎవ్వరు తెలుగు కూడా అనుకోడు, ఎందుకంటే మనకే పెద్ద ఇండస్ట్రీ ఉంది, మనం అక్కడ పోవాల్సిన కర్మ ఏంటి మనకి. అలాగే తమిళ్, సరే కొంతమంది తమిళకి వెళ్తారు కానీ ఎవడు, బట్ తమిళ నుంచి తెలుగు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ఈ మలయాళం అయినా సరే ఎవరికైనా తెలుగు ఈజ్ అ బిగ్ థింగ్. వీళ్ళు ఇక్కడికి వస్తారు, అక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగు నేర్చుకుంటారు, తెలుగు వాళ్ళతో మమేకం అవుతారు, చేస్తారు. మన వాళ్ళు అలా వెళ్ళరు కదా, అందుకని అక్కడ ఆపర్చునిటీస్ లేవు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి భాషాభిమానం కూడా చాలా ఎక్కువ. ఎంత అంటే ఇప్పుడు తమిళ వాళ్ళు తమిళ్లోనే మాట్లాడాలి, నువ్వు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి వేసుకుంటారు గట్టిగా. అసలు వాళ్ళ భాష వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కంటెస్టెంట్స్ వస్తే ఫస్ట్ వీక్లో పంపించేస్తారు. తమిళ్ కన్నడ వాళ్ళిద్దరికీ కూడా ఎంత అభిమానం అంటే భాష మీద అంత అభిమానం. మన వాళ్ళకి లేకపోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఇలా అందరినీ ఎంకరేజ్ చేయడం. సో అట్లీస్ట్ మేబీ నెక్స్ట్ సీజన్స్లో నేను కోరుకునేది ఒక ట్రాన్స్పరెన్సీ, సెలక్షన్స్లో తెలుగు వాళ్ళు, అండ్ ఇది ఆటలో ట్రాన్స్పరెన్సీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.